ఐపీఎల్ 2026 అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం మావా. ఆర్ఆర్ లోకి వెళ్లనున్న రాహుల్ అండ్ డీసీ లోకి వెళ్లనున్న సంజు అండ్ అలాగే ఎల్ఎస్జీ యొక్క కొత్త హెడ్ కోచ్ అండ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ ఎవరో తెలుసుకుందాం మావా ఈ వీడియోలో. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంజు శాంసన్ కోసం అయితే చాలా టీమ్స్ చూస్తున్నాయి మావా. ఒకటి కాదు రెండు కాదు చాలా టీమ్స్ చూస్తున్నాయి మావా. ముఖ్యంగా సిఎస్కే అయితే సంజు శాంసన్ కోసం చాలా ప్రయత్నిస్తుంది మావా. ఇక కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుంటే కేఎల్ రాహుల్ కి కూడా చాలా డిమాండ్ ఉంది మావా. ముఖ్యంగా కేకేఆర్ అయితే పక్కా దక్కించుకోవాలని ఉంది మావా. కానీ ట్రేడ్ కి వీలైతే లేదని వార్తలు వస్తున్నాయి. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏమిటంటే కేఎల్ రాహుల్ ని ఆర్ఆర్ టీం కావాలనుకుంటుంది మావా. ఎందుకంటే వికెట్ కీపర్, కెప్టెన్ అండ్ ఓపెనర్. సో సంజు శాంసన్ కి అయితే పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ మావా. చూడాలి ఈ ట్రేడ్ ఎలా ఉంటుందో. నాకైతే ఈ ట్రేడ్ 50-50 లా అనిపిస్తుంది మావా. ఎందుకంటే కేకేఆర్ అయితే ఫుల్ గా ప్రయత్నిస్తుంది మావా. నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే కేకేఆర్ టీం అయితే 20 crores ఆఫర్ చేసిందంట మావా కేఎల్ రాహుల్ కోసం. దీనిపై ఒక వీడియో చేస్తా, లాంగ్ వీడియో. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి ఎల్ఎస్జీ టీం అయితే 2025 ఐపీఎల్ సీజన్ లో అయితే 7th ప్లేస్ లో ముగిసింది మావా వాళ్ళ పోరాటం. వీళ్ళైతే 2025 సీజన్ కోసం రిషబ్ పంత్ అయితే 27 crores పెట్టి తీసుకున్నారు మావా. కానీ రిషబ్ పంత్ అయితే ఆ సీజన్ లో రాణించలేకపోయాడు. సో 2025 ఐపీఎల్ సీజన్ కోసం వీళ్ళైతే కొత్త హెడ్ కోచ్ అండ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ ని తీసుకుంటున్నారు మావా. ఎల్ఎస్జీ 2025 ఐపీఎల్ సీజన్ కోసం యువరాజ్ సింగ్ అయితే హెడ్ కోచ్ గా తీసుకుంటున్నారు మావా. యువరాజ్ సింగ్ అయితే మంచి హెడ్ కోచ్ అని నా అభిప్రాయం మావా. చూసారు కదా అభిషేక్ శర్మని ఎలా తయారు చేశాడో. చూడాలి మరి ఎల్ఎస్జీ 2026 ఐపీఎల్ సీజన్ లో ఫస్ట్ సారైనా కప్పు కొడతారా లేదా అనేది. వీళ్ళు అలాగే కేన్ విలియమ్సన్ అయితే స్ట్రాటజిక్ అడ్వైజర్ గా తీసుకున్నారు మావా. ఎల్ఎస్జీ 2026 ఐపీఎల్ సీజన్ కోసం ఎల్ఎస్జీ అయితే బాగానే ప్రిపేర్ అవుతున్నది మావా. సో ఈ రోజుకున్న అప్డేట్స్ ఇవే ఫ్రెండ్స్. కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అవి మిస్ కాకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.